పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హెచ్సియు విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులను చల్లార్చేలా నిర్ణయాలు తీసుకుంటుంది. గచ్చిబౌలి స్థలం విషయంలో ఉద్యమించిన విద్యార్థులపై నమోదైన కేసులను వర్సిటీలోని పోలీస్ బలగాలను కూడా ఉపసంహరించుకుంది. కానీ ఏఐ ఆధారంగా ఫేక్ ఫోటోలు, వీడియోలు ప్రచారం చేసిన వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. అలాంటి ఫోటోలు, వీడియోలను రూపొందించి ప్రచారం చేస్తున్న వారు ఎవరైనా వారి వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని, అందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం నేతృత్వంలో మంత్రుల కమిటీ సచివాలయ వర్సిటీ ఉపాధ్యాయులతో, ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. ఈ మేరకు వర్సిటీ ఉపాధ్యాయుల సంఘం, పౌర సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లను మంత్రుల కమిటీ ముందుంచారు. వర్సిటీలో బలగాల ఉపసంహరణ, విద్యార్థులపై కేసుల ఎత్తివేత అందులో ప్రధానమైనవి. కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్ ను సందర్శించే ముందు 400 ఎకరాల గచ్చిబౌలి భూమిలో నష్టాన్ని అంచనా వేయడానికి, జీవ వైవిధ్య సర్వే నిర్వహణకు నిపుణులైన ఉపాధ్యాయులు, పరిశోధకుల బృందానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే జేఏసీ నాయకులు మంత్రుల కమిటీతో భేటీ అవుతారని స్పష్టం చేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి స్పందించారు. కేసుల తీవ్రతను తెలుసుకున్న తర్వాతే వాటిని ఎత్తివేయడంపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వర్సిటీ విజ్ఞప్తి మేరకు క్యాంపస్ లో బలగాలను మోహరించమని, మళ్లీ వర్సిటీయే లిఖితపూర్వకంగా కోరితే తొలగిస్తామని తెలిపారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.